కూడా కోరుచున్నాము. మంచి ఆరోగ్యం దయచేయాలని మనం కరిష్మాకు జరుపుకోవాలని దయచేయాలని వారి యొక్క భోజనములు సమర్పిస్తూ 1250 రూపాయలు దేవుడికి గమనించారు వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే ఫాదర్ బంగ్లా దగ్గరికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. తీసాను వైరస్ కుటుంబములు దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగాను పిల్లల చదువుల తోడు నీడగా ఉండాలని మంచి ఆరోగ్యము పాడి పంటలు దయచేయాలని ఈ పండుగ పరిశుద్ధమైన దిగుబడి పూజలను బయట కూడా లేదు, లోపల పెట్టుకుంటే ఆడే పెట్టుకోవాలి. స్క్రీన్ పెడితే ఆడే పెట్టాలి, బయట కూడా లేదు. అదే బయట లోపల ఆడ పెట్టిన సౌండ్ సిస్టమ్ వాళ్ళు ఎవరైనా దయచేసి దేవాలయంలో రావాల్సిందిగా. అనేక విచారణ నుంచి అనేక సంస్థల నుంచి వచ్చినటువంటి ప్రతి గౌరవకులు అందరికీ కూడా పేరు పేరున ఫాదర్ దాసర జ్యోతి గారి తరఫున మీ అందరికీ ఘన స్వాగతం పలుకుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ దివ్య పూజలో ప్రత్యేకంగా పాల్పంచుకొని ప్రార్థన చేయడానికి అనేక Yes.
అవకాశాన్ని ఇచ్చారు. ఎంతో సంతోషం. ఆ దేవునికి ఈ బాలయేశ్వరు అర్పించి ఉన్నారు, పూజలు పెట్టించి ఉన్నారు. వారందరి ఆత్మీయ శారీరక మేలు కొరకై ఈ పూజ అర్పించాలని కోరుచు ఉన్నాం. అది ఒక పెద్ద అద్భుతం. అలాంటిది పుణ్యక్షేత్రం మొదటి రోజే ప్రారంభమైంది. పుణ్యక్షేత్రం మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య సర్వేశ్వరుడితో సహోదరి సహోదరుల మాట ఏమిటి అంటే దీని ఆత్మలు ధన్యులు దేవరాజ్యము వారిదే. ఈ పుణ్యక్షేత్రంలో ఉంది ఆ చిన్నారి బాలయేసు నిన్ను నన్ను కూడా ఈ దీనతను అలవాటు చేసుకోవాలి. నా సన్నిధికి వచ్చేటువంటి వారు దీన ఇక్కడ నుంచి ఇంటికి వెళుతూ ఉండగా ఆ చిన్నారి బాలయేసు మనకిచ్చే సందేశం ఏమిటి అంటే, ప్రియ బిడ్డ, ఈ రోజున నా సన్నిధికి వచ్చి నన్ను ఆరాధించి ఇంటికి వెళుతూ ఉండగా నీ పొరుగు వారిలో కూడా నన్ను చూడగలగాలి. నా పునీతుడైనటువంటి ఆ క్రిస్టఫర్ గారి వలె మీరు కూడా పరులకు సహాయం చేయండి. మీరు కూడా పొరుగు వారికి నీవు నేను అందరము కూడా ఆ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ఆ దివ్య బాలయేసు సన్నిధికి వచ్చినప్పుడు ఇదిగో ఈ దీనత కలిగి జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఈ దీనతతో మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన లేవనెత్తుతాడు మనందరినీ కూడా. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ అంటాడు ఏమిటో తెలుసా? సింహపు నోటి నుండి నన్ను కాపాడిన నా దేవుడు ఈ సున్నతి సంస్కారం లేనటువంటి ఫిలిస్తీను నుండి నన్ను కాపాడతాడు. చివరికి అతని క్రెడిట్ నువ్వు చేస్తున్న సేవకి నేను మెచ్చుకొని స్వయంగా నేనే ఇదిగో నీకు దర్శనం ఇవ్వడానికి వచ్చాను అని ఎత్తుకొని వెళ్తా ఉన్నాడంటాడు. కానీ ఈ క్రిస్టఫర్ గారు అడుగు అడుగు వేస్తున్న కొద్దిగా ఈ భుజాల మీద ఉన్నట్టు ఈ బాలుడు బాగా పెద్దవాడైపోతున్నాడు. గొప్ప పునీతుడు, క్రీస్తుని అనేక అడుగుజాలు నడిచినటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి మానవతా మూర్తి. ఆయన జీవిస్తున్నటువంటి ప్రాంతంలో ఆ రోజుల్లో బస్సులు లేవు, రైళ్లు లేవు, కాబట్టి కాలినడకన వెళ్ళాలి. అయితే వారి యొక్క గ్రామానికి దగ్గరలో ఇక చివరిగా నేను మీ ముందు చల్లుతున్నటువంటి మరొక పునీతుడు ఏమిటి అంటే, ఫాదర్ గారు ఇలా పునీతుల గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇది ఎప్పుడైపోతున్నా అనుకోమాకండి, ఈయన చివరి పునీతుడు. నేను వంగి వంగి బాగా వంగి
ఇంకా ఆ తెచ్చున్నటువంటి వెళితే బాగా ముందు లోపలికి వెళ్ళిన తర్వాత నేను మాతో పాటు ఉన్నటువంటి ఆ గైడ్ని అడిగానండి, ఏంటంటే మరి ఇంత తక్కువ హైట్లో పెట్టారు ద్వారాన్ని అంటే, ఆ గైడ్ నాకు చెప్పింది ఏంటంటే ఈ ద్వారాన్ని ద డోర్ ఆఫ్ హ్యూమిలిటీ అంటారు. చాలా సంతోషించాను. ఇంకేముంది, ఇంకా కొన్ని అడుగులలో మనం యేసుతో పుట్టినటువంటి ఆ పవిత్రమైన ఆ పశువుల పట్టణం చూడబోతున్నాను అని ఆనందంతో ఉన్నాను. మాతో పాటు వెళ్ళినటువంటి ఆ యొక్క ఈ పిల్గ్రిమ్స్ అందరూ ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మీకు సమర్పించి దగ్గరికి దీనతతో వెళ్ళగలిగితే తన యొక్క నిజమైన పరమానందాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఒక 2 నెలల క్రితం నేను ఇస్రాయేల్ దేశం వెళ్ళటం జరిగింది. అక్కడ బెత్లెహేము నగరం లూకాసు సువార్త పవిత్రాత్మా వందనం వందనం అభివందనం. విశ్వాధిపతి అయిన మానవ రక్షణ
పాప విమోచనకై మానవ రక్షణకై పాప విమోచనకై ముఖ్య గురువు క్రీస్తు తరతరాల నుండి యుగయుగాల వరకు ప్రవక్తలు ప్రవచించిన పరమ రహస్య బలి పరమ తండ్రి సంకల్పం. ఎంతో మంది దాతలు ముందుకు వచ్చి తమ యొక్క వృద్ధాన స్వభావాన్ని చాటుకుంటూ ఉన్నారు ప్రభువా. మరి ముఖ్యంగా తండ్రి ఈ యొక్క పండుగ నిమిత్తం ఎంతో మంది అన్నదానం చేసి ఉన్నారు, ఎంతో మంది ఆర్థికంగా సహాయం చేసి ఉన్నారు, ఎంతో మంది కష్టపడి సహాయం చేసి ఉన్నారు తండ్రి. బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా. వారితో పాటు మీరు ఎల్లప్పుడూ దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాము. మన తప్పులన్నిటినీ మన ఉద్దేశములన్నిటినీ కూడా ఆలకించడానికి దివ్యమాల యేసువు సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి మీ మనసులో ఉన్నటువంటి ప్రతి ఒక్క తలుపులన్నీ కూడా ఆ దివ్యమాల యేసు చేత వచ్చి ప్రార్థించడము. అందరూ కూడా ఒక్క నిమిషం మౌనముగా ఉండి ప్రార్థన చేస్తున్నారు.
యువతి యువకులందరూ కూడా చెడు మార్గముల నుండి మంచి మార్గములపై నింపచేసే విధముగా చేయండి ప్రభువా. ఎంతో మంది చదువుకొని ఉద్యోగం లేక బాధపడుతూ ఉన్నారు. మా ఈ మనవులన్నిటినీ మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. మన 7 అడుగులు ఎత్తుంది ఉన్నటువంటి వారిని ఆదుకోలేనప్పుడు ఆ క్రిస్టఫర్ గారు ఏ విధముగానైతే ఆ యొక్క నదిని దాటడానికి సహాయం చేస్తాడు ఇతరులకి, ఆ విధంగా మనం చేయలేనప్పుడు చిన్నారి బాలయేసును కూడా మనం నిజంగా దర్శించలేము. ఆయన కృపని మనం పొందలేము, ఆయన మహత్వాక్యాన్ని మనం స్వీకరించలేము. ప్రియులకు దేవుని బిడ్డలారా, నా యేసయ్య కన్నీరు కారుస్తూ ఉండగా నేను సహాయం చేయకుండా ఉండలేను అని చెప్పిందట. నిజమే ప్రియులారా, ఈ చిన్నారి దివ్య బాలయేసుని విభచారానికి బానిసలై జీవిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా మీకు సమర్పించి ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. తల్లిదండ్రులు ఎవరికి చెప్పుకోలేక ఎంతో బాధపడుతూ ఎంతో మహా గొప్ప రాజులందరిలో ప్రథముడు ఈ దావీదు మహారాజే. కానీ గొలియాతును చంపడానికి వెళుతున్నప్పుడు దావీదు పలికిన మాటలు ఏమిటో తెలుసా? సౌలు రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా, నేను నా యొక్క తండ్రి యొక్క గొర్రెల మందలను కాస్తున్న సమయంలో పులులు, సింహాలు, తోడేళ్లు వాటి మీద పడేవి. నేను ఈ పులులు సింహాల మీదకు దూకి ఆ సింహపు జూలు పట్టుకొని పళ్ళు. ఏ విధంగా చేస్తున్నావు ఆ సేవని? అంత గొప్ప సేవ నా వల్ల కాదమ్మా, నా వల్ల అయితే కుదరదమ్మా, అసలు నేను దగ్గర కూడా వెళ్ళలేనమ్మంటే అప్పుడు మదర్ తెరేసా అన్నదట, నా వల్ల కూడా కాదు అన్నదంట. నాకు కూడా చేత కాదు, కానీ ఏం చేయను. తన యొక్క స్తోత్ర గీతాన్ని పాడినప్పుడు పిల్లగా, ఇదిగో దేవుడు కర్మాత్మను అన్నగతులకి దీనులని లేవనెత్తుతాడు. అటువంటి దీనత్వం మనలో ఉందా? ఈ దివ్య బాలయేసు ఆయన పేరేంటండి? పునీత క్రిస్టఫర్ గారు. ఆయన మనకు ప్రయాణంలో తోడుగా ఉండేట పునీతుడు. ఆ క్రిస్టఫర్ గారు కూడా, ఆ పునీత క్రిస్టఫర్ గారు కూడా ఆ చిన్నారి బాలయేసును తన భుజాల మీద మోస్తా ఉంటాడండి. ఏమిటి దీనిలో అంతరార్థం ఏంటి? ఉన్నటువంటి ఆ దేవాది దేవుడే తనను తగ్గించుకొని ఒక దీన మనస్కుడిగా ఈ లోకంలోనికి వచ్చి పశువుల కొట్టంలో ఒక పసిబాలుడిగా, ఒక దివ్యబాలుడిగా నీ కొరకే నా కొరకే జన్మించాడు. కాబట్టి ఎంత లావువాడైనా కానీ, ఎంత గొప్పవాడైనా కానీ ఆ దివ్యబాలయేసు దగ్గరికి వెళ్ళాలి అంటే తన తల దించుకొని వెళ్ళాల్సిందే. ఒక మంచి భక్తిని ద్వారా ఈరోజు తిరునాళ్ళ మహోత్సవం గొప్పగా ఘనంగా జరిగించాలని దేవత దేవుని స్తుతి శాంతి సమాధానం దయచేయాలని పూజ. లక్ష్మి సాహిత్యం లండన్ లో వీరందరూ ఉంటూ ఉండగా వీరి వీసా రెన్యూవల్ కోసం దయచేసి గమనించండి. టీం వారు వాళ్ళు ఎక్కడున్నా సరే మన
వందనం మీకే స్తోత్రం ఆరాధన యేసునాథా మీకే దయచేయాలని, ప్రియాంశుకు మంచి ఆరోగ్యం దయచేయాలని, అనుషకు మంచి ఆరోగ్యం దయచేయాలని దిగబడి పూజ గంజ శ్రీనివాసరావు, జ్యోతి, గోపి, కృష్ణ, అనుష, అశోక్ కుటుంబంలో నియమం చేసిన మేళ్లకు కృతజ్ఞతగాను, సహాయం చేసినందుకు కృతజ్ఞతగాను, వారి కుటుంబంలో దేవుడు చేసిన ఎల్లప్పుడూ మేలు జరుగుతూ వారందరినీ కూడా కాచి కాపాడి ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా కాపాడాలని పూజ.